నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 27. నేను ఎస్ఎస్ లక్ష్మి. పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 200 మంది విద్యార్థులని చంపేశారు. నిజమా అబద్ధమా? బొద్దింకల్ని కొట్టినందుకే గుండెలు బాదుకుని గుక్కపట్టి ఏడుస్తున్న ఈ ఎర్ర మూకకి ఆ విద్యార్థులు కనబడడం లేదా? పాక్ ఆర్మీ ఉగ్రవాదులు కలిసి పీఓకే ప్రజల్ని పట్టి పీడిస్తుంటే బీబీసీ, ఫాక్స్ మీడియా, CNN, న్యూయార్క్ టైమ్స్ అంతర్జాతీయ మీడియా సంస్థలు కళ్ళు మూసుకున్నాయా? నార్వే జర్నలిస్టు 22 ఏళ్లు కూడా నిండకుండా బొద్దింకల మీద అంత ప్రేమ చూపించడానికి గల కారణం ఏంటి? ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో ఈ అంశాల గురించి మాట్లాడదాం. పచ్చి నిజాల గురించి మాట్లాడదాం. పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భయంకరమైన మారణ హోమం నడుస్తోంది. నిజానికి పీఓకే ప్రజలు తమ ఉనికి కోసం గత కొన్నేళ్లుగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ పోరాటాలు గత 2 నెలలుగా అతి పెద్ద పోరాటాలు, అతి పెద్ద వ్యతిరేకతని కనబరుస్తూ ఉన్నారు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దీనిని ప్రభుత్వం ఆర్మీని అడ్డం పెట్టి ఉక్కుపాదంతో అణిచివేసుకుంటూ వస్తోంది. గత 2 నెలల నుంచి ఆ అణిచివేతను ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అంటే, ఎంత భయంకరమైన భయానక స్థాయికి తీసుకువెళ్ళింది అంటే, మగధా న్యూస్కి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 200 మందిని మట్టుబెట్టేసింది, 200 మందిని మాయం చేసేసింది. ఇది అధికారిక లెక్కల ప్రకారమే. 200 కంటే ఎక్కువే ఉండొచ్చు, కానీ తక్కువగా ఉండే అవకాశాలే లేవు. ఇది వాస్తవం. అయితే భారతదేశంలో చీమ చిటుక్కుమన్నా సరే స్పందించే CNN, BBC, ఫాక్స్ మీడియా, న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎందుకు పీఓకేలో ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్నా మాట్లాడడం లేదు? పెద్ద పెద్ద ఎడిటోరియల్ లైన్స్ రాసే ఎడిటర్లంతా ఏమైపోయారు మరి పీఓకే గురించి రాయడానికి అని అడుగుతోంది మగధా న్యూస్. పాక్ అజమాయిషీ చేస్తూ, పాక్ తొక్కి పడుతూ పీఓకే ప్రజల్ని అణిచివేస్తున్న విధానం వింటే గనుక నిజంగా జాలేస్తుంది, కళ్ళెమట నీళ్ళు వస్తాయి. వాళ్ళు పడే కష్టాలు వింటే హృదయం ద్రవిస్తుంది. ఒక 6 విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ప్రజలు అసలు ఎందుకు తిరుగుబాటు మొదలు పెట్టారో మనకు అర్థం కావాలి. 6 విషయాలు చెబుతాను, వినండి. అందులో నెంబర్ 1, పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలలో కరువు వచ్చింది. ఎంత ఘోరమైన దుర్భరమైన కరువు అంటే, వారికి ప్రధాన ఆహార ముడి సరుకు గోధుమలు. అక్కడ వారు తినే ఆహారం గోధుమలు. ఆ గోధుమలు అంటే 2 పిల్లలు, 2 తల్లిదండ్రులు ఉన్న 4 ఉన్న కుటుంబానికి కనీసం ఒక 4-5 కిలోల గోధుమ పిండి అయినా కావాలి. ఆ గోధుమ పిండి కూడా వారికి దొరకనంత దుర్భరమైన కరువు పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. పిల్లలకి మాత్రమే ఆ రొట్టెలు పెట్టి వాళ్ళు నీళ్లతోనే కడుపు నింపుకొని బతికేలాంటి జీవితాలు అనేక ఉన్నాయి అక్కడ. ఆ విధంగా అన్ని కష్టాల్లో ఒక కరువు ప్రాంతంగా డిక్లేర్ చేసి దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఏదైనా పథకాలు పెట్టి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి నిజానికి పాక్ ప్రభుత్వం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగింది ఏంటి అంటే, ఇక్కడ ఇంత పెద్ద కరువు ఉంది కదా, మీరు పంజాబ్కి అలాగే సింధు ప్రావిన్స్ అంటే పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రావిన్స్, పంజాబ్లో ఉన్నంత ట్యాక్సులు ఈ ప్రాంతానికి కూడా విధించడం సమంజసం కాదు, ఇక్కడ ట్యాక్సులు తగ్గించండి అని ప్రజలందరూ కలిసి ఒక ప్రతిపాదన పెట్టారు పాక్ గవర్నమెంట్ ముందు. దీనిని వ్యతిరేకించిన పాక్ ప్రభుత్వం తగ్గించకపోగా పెంచిందన్నమాట. ఇంకా పెంచింది. అంటే పంజాబ్ అండ్ సింధ్ ప్రావిన్స్లో ఉన్నంత దానికంటే కూడా పెంచే ప్రయత్నాలు చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి కోపాలు వచ్చాయి. ఇక్కడ ఆగ్రహం పెళ్లి బికింది. దీంతో వీళ్ళలో ఒక వ్యతిరేకత వచ్చింది. దానితో వాళ్ళు ఒక పోరాటం మొదలు పెట్టారు, మాకు ట్యాక్సులు తగ్గించండి అనే పోరాటం. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ఇదే పీఓకేలో మంగళా పవర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మంగళా పవర్ ప్రాజెక్టు పాకిస్తాన్కి పవర్ సప్లై చేయడంలో ఇదే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇక్కడ తయారైన కరెంట్ అంతా కూడా ఏ ప్రదేశాలకు వెళ్తుంది? ఇస్లామాబాద్, పంజాబ్, కరాచీ ఇలాంటి ప్రదేశాలందరికీ అటు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడున్న ప్రజలు ఏమడిగారు, ఇక్కడున్న మాకు కూడా కాస్త తక్కువ రేటుకి పవర్ ఇచ్చి, ఇక్కడ ఈ ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి ఇక్కడున్న లోకల్ ఎయిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం తక్కువకి ఇచ్చి ఆ విధంగా మీరు అటు తీసుకువెళ్ళండి అంటే, దీనిని తక్కువ రేటుకి ఇవ్వకపోగా ఇక్కడున్న వాళ్ళకి కరెంటు ఛార్జీలు పెంచారన్నమాట. దీంతో ఇంకొక వ్యతిరేకత అనేది మొదలైంది ఈ మంగళా పవర్ ప్రాజెక్ట్ వల్ల. అలాగే నెంబర్ 3, ఇక్కడ న్యాచురల్ రీసోర్సెస్ కూడా బాగుంటాయి. అందులో జీలం, సట్లెజ్ నదులు ఉంటాయి. అక్కడ జీలం అలాగే సట్లెజ్ నదులు అని ఉన్నాయి కదా, ఈ నీరంతా కూడా అటువైపే ఇదే ఇస్లామాబాద్, కరాచీ ఇలాంటి పెద్ద పెద్ద డెవలప్ అయిన ప్రదేశాలకే ఇక్కడున్న నీరును కూడా తరలించుకుపోతున్నారు. కానీ ఇక్కడున్న వాళ్ళకి, ఈ లోకల్గా ఉన్న వాళ్ళకి కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదు పీఓకే ప్రజలకు. ఈ 2 నదుల ద్వారా వచ్చే నీటిని, సహజ వనరులను కూడా కనీసం వాళ్ళకి ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది పాక్ ప్రభుత్వం. దీంతో ఇంకొక వ్యతిరేకత వచ్చింది. అలాగే నెంబర్ 4, ఇదే పీఓకేలో మైనింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఖనిజ సంపద అండర్ గ్రౌండ్ లో చాలా బాగుంటుంది. ఈ మైనింగ్ విభాగం ఏదైతే న్యాచురల్ గా సహజ వనరులుగా ఉన్న ఈ మైనింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీలన్నింటికి అప్పనంగా కట్టబెట్టేసింది పాకిస్తాన్.
దీనితో ఇంకొక వ్యతిరేకత వచ్చింది. ఇది నెంబర్ 4. ఇక నెంబర్ 5 సిపిఈసి. ఇదంతా కూడా చైనా బెల్టెడ్. సిపిఈసి అంటే ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ క్యారిడార్ అని ఉంటుంది. ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా చైనాకి అప్పనంగా అమ్మేశారు. ఏ ప్రదేశం ఇదంతా? షాక్స్గామ్ వ్యాలీ అని ఉంటుంది. అసలు ఇక్కడున్న ప్రజలకు సంబంధం లేకుండా, వారి అనుమతులు తీసుకోకుండా మొత్తం ఇక్కడున్న భూములన్నింటినీ కూడా చైనాకి అప్పనంగా కట్టబెట్టేసి అప్పనంగా అమ్మేసేసింది పాకిస్తాన్. పీఓకేలో ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా చైనాకి అమ్మేసింది పాకిస్తాన్. దీంతో ఇక్కడ ఉన్న ప్రజలకి ఇంకొక వ్యతిరేకత ఉంది. ఇది నెంబర్ 5. అలాగే నెంబర్ 6 ఇదే పీఓకేలో ఉన్న ప్రజల అస్థిరత్వాన్ని, వాళ్ళ ఉనికిని తొక్కేయడానికి, అంటే కాశ్మీరీల కల్చరు వాళ్ళని లేకుండా చేయడానికి ఎంత భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి అంటే, పాక్ వైపు ఉన్న పారిశ్రామికవేత్తలకి పీఓకేలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా కట్టబెట్టేసి వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళందరినీ కూడా ఇక్కడికి మైగ్రేట్ అయ్యేలాగా చేసుకునేలాంటి భయంకరమైన కుట్ర. అంటే పారిశ్రామికవేత్తలుగా వీళ్ళు వచ్చి అక్కడ అన్ని రకాలుగా బిల్డ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఆ తరం ఏదైతే ఉండారో, ఆ పాత తరం, వాళ్ళ ఉనికి, వాళ్ళ అస్థిరత్వం, వాళ్ళ లోకలేట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళదంతా కూడా అక్కడికి పోవాలన్నమాట. ఇది ఒక భయంకరమైన కుట్ర చేస్తూ ఉంది. దీంతో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. ఇది నెంబర్ 6. ఇక నెంబర్ 7 ఇదే పీఓకేలో పాకిస్తాన్ ఎంత ఘోరమైన, హేయమైన, చట్ట విరుద్ధమైన ఆట ఆడుతుంది అంటే, ఆ మధ్య బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో మమతా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి తెచ్చి ఓట్లు వేయించుకునే వాళ్ళు అని మాట్లాడుకున్నాం కదా. అంతకంటే నీచమైన చర్య అనమాట. అంతకంటే నీచం. ఇక అది ఎలా అంటే, ఇక్కడ ఈ పీఓకేలో ఒక అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీకి 53 స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. అందులో 33 అనేది అక్కడ ప్రజల కోసం కేటాయించబడింది ఉంటుంది. అందులో ఒక 12 స్థానాలు, అవి కాకుండా ఒక 12 స్థానాలను శరణార్థులు అని చెప్పి, బయట నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి, ఇస్లామాబాద్, సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన శరణార్థులు అని చెప్పి 12 ఎమ్మెల్యే స్థానాలను రిజర్వ్ చేసుకున్నారన్నమాట. అంటే ఇవి వాళ్ళ స్థానాలే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ నుంచోవాలన్నమాట. ఆ 12 స్థానాలు నిజానికి ఇదే జమ్మూ ఇటు నుంచి వచ్చిన శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపుగా 4 లక్షలన్నర వరకు ఉంటారు. వాళ్ళ కోసం అంటే 1,00,000 మంది జనాభాకేమో ఒక్క ఎమ్మెల్యేని కేటాయించారు. అదేవిధంగా వీళ్ళందరూ కలిసి దగ్గరగా 50-60 వేల మంది కూడా అక్కడ ఓటర్లు ఉండరు. వీళ్ళకి మాత్రం 12 ఎమ్మెల్యే స్థానాలు పెట్టారు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5,000 మంది ఓట్లు ఉన్నట్టు అన్నమాట. అసలు ఇంతకంటే ఘోరం ఉంటుందా? 12 రిజర్వ్డ్ స్థానాలకి వీళ్ళు ఉంటారు. సరే, పోనీ వాళ్ళైనా ఓట్లేస్తారంటే అది కూడా వాళ్ళ చేతుల్లో ఉండదు. ఆ శరణార్థులు ఎవరు, వాళ్ళ ఓటర్ లిస్టులు ఏంటి, వాళ్ళ ఓటర్ కార్డులు ఏంటి, ఏది ఉండదు. వాళ్ళు అసలు వస్తారా, రారా, ఓట్లేస్తారో కూడా ఎవరికీ తెలియదు. శరణార్థులు ఉన్నారు అని చూపిస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడో చెల్లా చెదురుగా ఉన్నారు అని చెబుతారు. అంటే ఒక రకంగా ఈ టెరిటోరియల్ లిమిట్స్ను కూడా వీళ్ళు రుద్దేశారనమాట, లేకుండా చేసేశారు. ఈ ప్రాంతంలో ఉన్న ఓటర్లు వీళ్ళు వాళ్ళు అనేది కూడా లేకుండా ఆర్మీ చేతుల్లోనే పెట్టుకుని పాక్ ప్రభుత్వం తన ఇష్టమైన వాళ్ళనే అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టుకుంటుంది. ఆర్మీ ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే వాళ్లే ఉంటారు. ఇన్నేళ్ల పాటు ఇంత పెద్ద వ్యతిరేకత ఉన్నా సరే పాక్ ప్రభుత్వ అనుకూలం వాళ్లే పీఓకేలో ముఖ్యమంత్రులుగా ఉంటారు, వాళ్లే ప్రధానమైన ఎమ్మెల్యేలుగా ఉంటారన్నమాట. ఇంత ఘోరమైన ఆట జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పి పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు, పీఓకేలో ఉన్న వాళ్ళంతా కూడా సాక్ష్యాధారాలతో సహా తీసుకువెళ్ళి ఇది ఆర్మీ ఆడుతున్న ఆట అని చూపిస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందో తెలుసా? పాకిస్తాన్ సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. దీన్ని టేకప్ చెయ్యను అని చెప్పేసింది. ఇంత దారుణమైన ఆట ఆడుతోంది పీఓకేతో పాకిస్తాన్. ఇక నెంబర్ 8 ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు. అదేంటి? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ, పాకిస్తాన్ మిలిటరీని కానీ, పాకిస్తాన్ పోలీసులను కానీ ఈ మీడియా వేదికలుగా కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పోస్ట్ చేయడం కానీ, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం కానీ, ఎక్కడైనా సరే వ్యతిరేకత కనబడేలాంటి పదాలను వాడి ప్రయోగించినా కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసేసుకుంటుంది. అందులో భాగంగా ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ 40,000 మంది కనిపించడం లేదు అనేది అక్కడ చెలరేగుతున్న అతిపెద్ద దుమారం. 40,000 మంది మాయమైపోయారు. ఎవరెవరైతే అటు విద్యార్థులు, మహిళలు, అనేక మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ 40,000 మంది వరకు మాయమైపోయినట్టుగా తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి ఎవరైతే వ్యతిరేకత కనబరిచారో వాళ్ళందరూ మాత్రమే కనబడకుండా పోయారు. వాళ్ళని చంపేశారా, ఎటైనా పంపించేశారా, ఎక్కడ కనబడకుండా చేశారా, ఏం జరిగిందో కూడా తెలియదు ఇదే పీఓకేలో. ఇంకా ఏంటి అంటే ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, వెస్టర్న్ మీడియా వీళ్ళందరూ ఏం మాట్లాడతారు? మన భారతదేశ భద్రతా బలగాలు
కాల్పులు జరిపితే, ఉగ్రవాదుల మీద కాల్పులు జరిపితే అక్కడ కాశ్మీరీ ప్రజల మీద దాడులు జరిపారు అని చెప్పి వీళ్ళు ఈ అంతర్జాతీయ మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చుంటారనమాట. భారతదేశం ఈ విధంగా చేసింది పీఓకేలోకి వెళ్ళి, కాశ్మీర్లోకి వెళ్ళి అని చెబుతారు. కానీ ఇదే పీఓకేలో ఈ జూలై నుంచి 2 నెలలుగా మారణ హోమాలు నడుస్తుంటే మరి వీళ్ళు కళ్ళు కనబడడం లేదా, నోరు మూగబోయిందా, చెవులు వినబడడం లేదా, ఇక్కడ బొద్దింకల మీద లాఠీ పడంగానే గుండెలు బాదుకుంటూ గుక్క పట్టి ఏడుస్తున్న వీళ్ళందరికీ మరి అక్కడున్న 200 మంది ఏమైపోయారు? ఈ 15 రోజుల్లోనే, సరిగ్గా వారం 15 రోజుల్లోనే 200 మంది లేకుండా పోయారు. ఈ గత కొన్నేళ్లుగా, దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యుద్ధాలలో కొన్నేళ్లుగా, ఒక 2-3 సంవత్సరాల నుంచి 40,000 మందిని మాయం చేసేశారు. అది సోషల్ మీడియాలో మాట్లాడినందుక, ప్రజా సంఘాలుగా వీళ్ళు గూడు కట్టుకొని వీళ్ళంతా ఏమైనా ఉద్యమాన్ని తీసుకువెళ్తున్నందుక మొత్తంగా 40,000 మందిని మాయం చేశారు. మరి ఇది ఎంత పెద్ద చర్చ జరగాలి అంతర్జాతీయంగా, జియో పొలిటికల్గా ఇది ఎంత పెద్ద చర్చకి దారి తీయాలి. వీళ్ళెవరూ మాట్లాడరు, వీళ్ళకు నోరు లేవు. ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి, అమెరికాకి చెంచా కాబట్టి ఎవరూ మాట్లాడరు. ఇంకా భయంకరమైన నిజాలు చెబుతాను చూడండి. కదిలితే కాల్ చేస్తామన్నంత భయంకరంగా జరుగుతోంది ఇక్కడ. పారామిలిటరీ ట్రూప్స్, పోలీసు, ఆర్మీ అందరూ కలిసి అడుగడుగున పీఓకేలో ఉన్నారు. ప్రజలు భయభ్రాంతుల మధ్య గుండెలు పట్టుకొని బతుకుతున్నారనమాట. ఒకవైపు పేదరికం, నీరుండదు, కరెంట్ ఉండదు, ఈ కష్టాలు చాలవన్నట్టు గట్టిగా తిరగబడినా, వ్యతిరేకించినా, మాట్లాడినా, తమ హక్కుల కోసం మాట్లాడినా అడిగేవాడు అక్కడ. వాళ్ళ కోసం ఎమ్మెల్యే పని చేయడు, ముఖ్యమంత్రి పని చేయడు, కోర్టులు పని చేయవు. ఈ విధంగా పోలీసులను కూడా పెట్టి ఇంత దుర్మార్గంగా నడుస్తోంది ఇక్కడ. అందులో పాకిస్తాన్ 12th ఇన్ఫాంట్రీ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ముర్రీలో ఉంటుంది. అక్కడ నుంచి 4,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ తీసుకొచ్చారు. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 20,000 మంది పోలీస్ ఫోర్స్ వచ్చారు. మీరాపూర్ డివిజన్, సింధ్ డివిజన్ నుంచి ముజఫరాబాద్కి 3,000 యాక్టివ్ మిలిటరీ ట్రూప్స్ అన్ని కూడా దిగాయి. అదేవిధంగా నెంబర్ 4, క్విక్ రెస్పాన్స్ ఫోర్స్, QRF అంటారు. రావల్పిండి నుంచి వీళ్ళని కూడా 3,000 మందిని తీసుకొచ్చారు. అంటే మనకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుందో వీళ్ళకి QRF అలా అనమాట. ఆ విధంగా వాళ్ళను కూడా 3,000 మందిని తీసుకొచ్చారు. అలాగే నెంబర్ 5, జీలం కోట్లీ, ఇక్కడ నుంచి కూడా 23rd ఇన్ఫాంట్రీ డివిజన్ దగ్గర నుంచి భారీగా ఈ పోలీస్ ట్రూప్స్ అండ్ ఆర్మీ ట్రూప్స్ అన్ని కూడా భయంకరంగా ఇక్కడ దిగి ఉన్నాయి. ఈ స్థాయిలో అక్కడ కదిలితే కాల్ చేసేలాగా, గట్టిగా మాట్లాడితే వాళ్ళని లేకుండా చేసేలాంటి దుర్మార్గమైన ఆట నడుస్తోంది. మరి ఇది కనబడడం లేదా ఎవరికి? ఇంకా ఘోరమైన చర్య ఏంటో తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్లో ఈ పోలీసులు, ఈ ఆర్మీ వీళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ మిలిటరీ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ప్రజలు ఈ పోలీసులకి, ఆర్మీకి షెల్టర్ ఇవ్వడం లేదు. దీంతో వాళ్ళు ఓన్గా షెల్టర్స్ ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా చేసుకోకుండా ఏకంగా ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఉండే వాళ్ళ స్థావరాల్లో వీళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడే దాదాపుగా ఇన్నేళ్ల నుంచి, ఈ 2 నెలల నుంచి ఇంకా ఎక్కువగా పెరిగారు కాబట్టి అక్కడే వీళ్ళు షెల్టర్లు తీసుకొని ప్రజల మీద ఉక్కుపాదం మోపడానికి ఏ దేశంలో అయినా ఉందా అసలు ఇది? ఈ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పోలీసులు ఎవరెవరి ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ ప్లేసులు, ఆ ఉగ్రవాద క్యాంపులు, వాటి గురించి కూడా చెబుతాను, జాగ్రత్తగా చూడండి. లష్కరే తోయిబాది గువాయి నాలా క్యాంప్ అంటారు, అది ముజఫరాబాద్లో ఉంది. అదేవిధంగా ఇదే లష్కరా తోయిబాది అబ్బాస్ క్యాంప్, గల్ఫూర్ క్యాంప్, ఈ 2 క్యాంపులు ఉన్నాయి. ఇది కోట్లీ సెక్టార్లో ఉంది. అదేవిధంగా జైషే మహమ్మద్ది సయ్యద్ నా బిలాలా క్యాంప్ అని ఉంటుంది, ఇది కూడా ముజఫరాబాద్లో ఉంది. అదేవిధంగా ఇదే జైషే మహమ్మద్ వాళ్ళది కడ్యాలా క్యాంప్ అని ఉంటుంది, నౌషేరా, రాజౌరి ఏరియాలో ఉంటుంది. నిజానికి ఒక దేశ ప్రజల్ని అణిచివేయడానికి ఆ దేశంలో ఉన్న పోలీసు, ఆర్మీ వీరంతా కలిసి ఉగ్రవాదులతో చేతులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేసి ప్రజల్ని చంపడం అంటే ఎక్కడైనా ఉందా? ఏ దేశంలో అయినా ఉందా? అంతర్జాతీయంగా మాట్లాడే ఈ పెద్ద పెద్ద మేధావులు చెప్పండి, ఏ దేశంలో అయినా సరే ఇది జరిగింది అని చెప్పండి, ఆ దేశ ప్రజల మీద జరిగింది అని చెప్పండి. ఎక్కడా లేదు. కేవలం పక్కనే మన భారతదేశంలోనే పాకిస్తాన్కి మనకి మధ్యలో ఉన్న పీఓకేలో ఇంత దారుణాలు జరుగుతుంటే మాట్లాడడానికి మీ నోర్లు ఏమైపోయాయి? మీ నోర్లకు మాట రావట్లేదా? సెలెక్టివ్గానే మాట్లాడతారా? ఇదే భారతదేశం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న పీఓకేలో ఇంత దారుణాలు జరుగుతుంటే మీకు మాట్లాడడానికి సెలెక్టివ్ సబ్జెక్ట్స్, భారత మీద చిన్న చీమ చుట్టుకుమన్నా మాట్లాడే మీకు ఇంత పెద్ద మరణ హోమాలు అక్కడ జరుగుతుంటే మాట్లాడరు మీరు. నిజానికి 40,000 మందిని మాయం చేసేశారు. సరిగ్గా ఒక వారం 15 రోజుల్లోనే 200 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మరి వారందరి ప్రాణాలకి విలువ లేదా? లెక్క లేదా? నియంతృత్వం అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి.
ఈ మొన్న బొద్దింకలు చేసిన దాని మీద నియంతృత్వ ధోరణి, పాపం విద్యార్థులను కొడతారా, అయ్యో విద్యార్థులు అన్నారు కదా, ఈ విధంగా చంపాలా మరి? పీఓకేలో చేసినట్టుగా ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ సొంత దేశంలోని ప్రజలను పీఓకేలో చేసినట్టుగా చేయాలా చెప్పండి? నియంతృత్వం అంటే ఏంటో చెప్పండి. నియంతృత్వం అని భారతదేశంలో జరుగుతోంది అని మాట్లాడుతున్న మీ కళ్ళు, చెవులు, నోరు మీకు పనిచేస్తున్నాయో లేదో కానీ ఇది నియంతృత్వం అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పీఓకేలో కూర్చొని ఇంత నియంతృత్వమా అని నోరెత్తి మాట్లాడి రండి. ఆ తర్వాత మీరు ఇక్కడికి రాగలుగుతారో మళ్ళీ భారత్కి, అక్కడి నుంచి అక్కడే పైకి పోతారో అర్థమవుతుంది. నియంతృత్వం గురించి భారతదేశంలో ఉండి భారతదేశానికి పాఠాలు చెప్పడం కాదు, ఇదే భారతదేశంలో కూర్చొని పోని పీఓకే విషయంలో అంతర్జాతీయ మీడియాకి స్టేట్మెంట్ ఇవ్వండి మీకు ధైర్యం ఉంటే. ఇవ్వరు వీళ్ళెవరు. ఆఖరికి నేను అడుగుతున్నా, నిజానికి ఇదే మన పాత బస్తీలో ఎంఐఎం పార్టీ ఉంది కదా, ముస్లింల కోసం భారతదేశంలో పనిచేసే పార్టీ కదా, మరి ఎంఐఎంకి ఏమైంది? ఎంఐఎంకి నోరు పడిపోయిందా అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే సరే హిందువులకు వచ్చిన కష్టం కాదు ఇది, పీఓకేలో ఉన్న ముస్లింలు కూడా అనుభవిస్తున్న నరమేధం, నరక యాతన. వాళ్ళు మాత్రం ముస్లింలు కాదా? వాళ్ళు మీ సాటి ముస్లింలు కాదా? వాళ్ళ మీద పాకిస్తాన్ ఇంత దారుణంగా అకృత్యాలు చేస్తుంటే, ఇంత దారుణంగా వాళ్ళని అణిచిపెడుతుంటే, ఒక ప్రభుత్వంలో ఉండడానికి లేదు, ఓటేయడానికి లేదు, నీళ్లు లేవు, తిండి లేవు, ఇంత బాధలు, ఇంత కఠినమైన కష్టాల్లో వాళ్ళు ఉంటే ఎంఐఎం ఎందుకు మాట్లాడదు? అంటే వీళ్ళు సెలెక్టివ్గా భారతదేశంలో అంశాలని, భారతదేశంలో మాత్రమే కష్టాలు ఉన్నట్టుగా భారతదేశం మీద పడి మాత్రమే ఏడుస్తూ ఉంటారన్నమాట. కాశ్మీరీల మీద తెగ ప్రేమ వలకపోసే వీళ్ళందరికీ మరి అక్కడున్న సాటి ముస్లింలు కనబడడం లేదా? ఏ ముస్లిం పెద్ద కానీ, ఏ ముస్లిం పార్టీ నాయకులు కానీ ఎవరైనా పీఓకే గురించి మాట్లాడగలిగారా ఈనాటి వరకు? అదే భారతదేశంలో మొన్న ఈ బొద్దింకలు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే ఇవి మాత్రం అంతర్జాతీయ కథనాంశాలుగా మారాయి, అంతర్జాతీయ పత్రికల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దీనిని స్వయంగా పెద్ద పెద్ద ఎడిటర్లే కాసి వడపోచి వడ్డీ వార్చారన్నమాట. ఈ వార్తలని ఎవరెవరు వార్చారో చెబుతాను చూడండి. BBC న్యూస్, అల్ జజీరా, ద గార్డియన్, PBS, CNA, ఇవన్నీ కూడా, PBS అనేది అమెరికా మీడియా సంస్థ, వీళ్ళందరూ కూడా వడ్డీ వార్చారు. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విషయం చెబుతాను చూడండి. 22 ఏళ్ళు కూడా నిండని ఒక నార్వే జర్నలిస్ట్ భారతదేశ ప్రధానిని ఏమడిగింది మొన్న మధ్య? ఈ వార్ సమయంలో నార్వేకి వెళ్ళినప్పుడు నార్వే ప్రధాని, భారతదేశ ప్రధాని మాట్లాడి వస్తుంటే అక్కడ అసలు ఏమాత్రం ప్రధాని మాట్లాడతారు అనేది అక్కడ ప్రోటోకాల్లో లేకపోయినా సరే అరుసుకుంటూ భారతదేశ ప్రధానిని అంతమంది ముందు ఏం మాట్లాడింది? కెమెరాలన్నీ చూస్తూ ఉండగా అమ్మాయి, భారతదేశంలో మానవ హక్కులు హరిస్తారంట కదా, దాని గురించి చెప్పండి. భారతదేశంలో ప్రెస్కి ఫ్రీడమ్ లేదంట కదా, దాని గురించి చెప్పండి. భారతదేశంలో ప్రెస్ ప్లేస్ అనేది, వాక్ స్వాతంత్రం అనేది 170వ ప్లేస్ ఉందంట కదా ప్రపంచంలో, దాని గురించి చెప్పండి అని మాట్లాడిన 22 ఏళ్ల ఆ అమ్మాయి పేరేంటి? హేలెలింగ్ స్వెన్సన్ ఎందుకు అలా మాట్లాడింది అని ఆ రోజు మగధా న్యూస్ దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నార్వేలో వాళ్ళ బతుకులేంటి, అక్కడున్న ఫ్రీడమ్ ఎలా ఉంది, వాళ్ళ జీవితాలేంటి, కనీసం హైదరాబాద్ జనాభాలో సగం జనాభా కూడా లేని నార్వే దేశం, భారతదేశ ప్రధానిని తలెత్తి చూసే ధైర్యం కూడా లేని నార్వే దేశంలోని ఒక జర్నలిస్ట్ భారతదేశ ప్రధానిని ఎలా మాట్లాడుతుంది అని మనం ఆ రోజు అడగడం జరిగింది. ఇప్పుడు చెబుతున్నాను చూడండి, ఈ జర్నలిస్ట్ పచ్చి నిజాలు చెబుతున్నాను చూడండి. ఈ హేలెలింగ్ స్వెన్సన్ అనే అమ్మాయి డాగ్ సావిసెన్ అనే ఒక పత్రికలో పనిచేస్తుంది. ఈ డాగ్ సావిసెన్ అనే పత్రిక 1984లో పెట్టారు. నిజానికి ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా దాని మీద ఉండదు. నిజానికి నార్వేలో రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్లు ఉండే అంత సినిమా కూడా ఆ పత్రికలకు ఉండదు. కానీ ఇది వామపక్ష భావజాలంతో నడుస్తుంది. అదేవిధంగా ఈ డాగ్ సావిసెన్లు ఇన్వెస్టర్లు ఎవరో తెలుసా? క్రిస్టియన్ సంస్థలు కొన్ని వ్యాపార సమూహాలుగా ఇందులో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాయి ఈ పత్రికలో. అందులో ముషోమ్ ఇన్వెస్ట్ అనే సంస్థ, ఇది కేవలం క్రిస్టియన్లు పెంచడానికి కోసం పనిచేస్తుంది. ఈ అమ్మాయి కూడా క్రిస్టియనే. భారతదేశం నుంచి భారత ప్రధాని సనాతని కాబట్టి, హిందూ దేశం కాబట్టి ఇక్కడ ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, ఇక్కడ మానవ హక్కులు హరిస్తున్నారు అని పిచ్చి పిచ్చి మాటలు రాస్తూ, పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారన్నమాట. ఎవరైనా భారతదేశానికి, భారతదేశంలోని ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే అది భారతదేశంలో కావచ్చు, భారతదేశం బయట ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. మీరు ఆ డాట్స్ కనెక్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా దాని వెనుక క్రిస్టియన్ లాబీ కానీ, ఈ ఎర్ర భావజాల లాబీ కానీ ఖచ్చితంగా ఉంటుంది. దేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలి, ఇక్కడ రెజిమ్ ఎలా చేంజ్ చేయాలి, వాళ్ళ పెప్పెట్లు ఎలా పెట్టుకోవాలి, ఇదే కుట్ర ఉంటుందన్నమాట. ఇక్కడ నార్వే జర్నలిస్ట్ చేసిన, అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రధాన అంశాలుగా వార్తలు ఇచ్చిన దీని వెనుక జరిగే కుట్ర ఇది. ఈ బొద్దింకల విషయంలో ఇది మాత్రమే ఇప్పటి వరకు భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ ఇలాంటి పెద్ద పెద్ద పనులు జరగనట్టుగా భారతదేశం మీద పడి ఏడ్చిన ఈ మూకలందరూ చేసిన కుట్ర ఇదన్నమాట. ఇప్పుడు మరి నేను చెప్పాను కదా, ఇదే పీఓకేలో ఇంత జరుగుతుంది. ఈ నార్వే అమ్మాయి మాట్లాడగలదా?
ఈ నార్వే జర్నలిస్ట్ మాట్లాడగలదా? ఈ బీబీసీ వీళ్ళందరూ ఇప్పటి వరకు ఒక్క వార్త ఇచ్చారా ఎవరైనా? మరి ఇంత పచ్చి భయంకరమైన నిజాలు నేను చెప్పాను, ఇప్పుడైనా మాట్లాడతారా? మణిపూర్లో ఒక కులానికి సంబంధించి అల్లర్లు జరిగితే మాత్రం ఈ కాంగ్రెస్ నాయకులందరూ బస్సులు వేసుకొని పొలోమని బయలుదేరి వెళ్లారు. మణిపూర్లో జరిగిన అల్లర్లను అంతర్జాతీయ వేదికల మీద ఇది భారతదేశంలో జరుగుతున్న అత్యంత భయంకరమైన అల్లర్లు అని చూపించారు, చూపిస్తూనే ఉన్నారు. ఆఖరికి మొన్న ఢిల్లీకి తీసుకువెళ్లి బొద్దింకలతో చేపించిన ధర్నా కానీ, అదేవిధంగా రేపు ఇవాళ జరగబోయే ఈ గాడి మార్చ్, గాంధీ మార్చ్ కానీ, రేపు కేజ్రీవాల్ తీసుకునే ఆందోళనలు కానీ, రేపు జరగబోయే ప్రతి ఆందోళనని కూడా అంతర్జాతీయ వేదికల మీద జియో పాలిటిక్స్ లో భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి అంటారు. పక్కనే ఉన్న పీఓకేలో ప్రాణాలు పోతున్నా సరే వీళ్ళకి పట్టదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ భారతదేశంలోనే కూర్చొని పందికొక్కుల్లాగా భారతదేశంలోనే తింటూ ఈ విధంగా పక్క దేశాల మీద ప్రేమ చూపిస్తూ ఈ పక్కనున్నవి మాత్రం అన్యాయాలను మాట్లాడకుండా ఉన్న వాళ్ళని ఇదే భారతదేశంలో ఏం చేయాలి? ఎన్నేళ్లు భరించాలి ఈ భారతదేశం? మీరే చెప్పండి. ఇది ఇవాళ ఎర్ర జర్నలిజం. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.